ఈరోజు నేను ఇన్స్టెంట్ ఎనర్జీ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇది ఈ సమ్మర్లో బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. అట్లాగే ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడు కూడా మనం ఇది చేసుకుని తిన్నామంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరే, అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది చేయడానికి జస్ట్ 1 నిమిషం నుంచి 1.5 నిమిషం టైం పడుతుంది అంతే. చాలా త్వరగా కూడా రెడీ చేసుకోవచ్చు. అందుకనే ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నాం కదా. ఇన్స్టెంట్ రెసిపీ, ఇన్స్టెంట్ ఎనర్జీ. సరే, దీనికోసం ముందుగా పెరుగు తీసుకున్నాము. యోగర్ట్ అంటారు కదా, అది తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే కొంచెం గట్టిగా ఉన్న పెరుగు తీసుకోండి. బాగా పలచగా నీళ్ళగా ఉన్న పెరుగు అయితే వద్దు. దీనికి కొంచెం గట్టిగా ఉన్నది. ఒకవేళ పలచగా పెరుగు ఉంటే దాన్ని క్లాత్లో వేసి వడకెట్టేస్తే నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తే అప్పుడు గట్టి పెరుగు అనేది మనకు వస్తుంది అనమాట. దాన్ని బాగా బీట్ చేసేసుకోవాలి. ఇట్లా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మనకి నచ్చిన ఏదైనా సరే 2-3 రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలు. పులోమంటే ఎక్కువ యాడ్ చేసుకోకర్లేదు, 2-3 రకాలే యాడ్ చేసుకుని ఒక బౌల్ ఫుల్ తిన్నామంటే మనకి కడుపు నిండుద్ది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అట్లాగే 1 నిమిషంలోనే రెడీ చేసుకుని తినేయచ్చు అనమాట. దీనికోసం నేను ముందుగా అరటిపండు తీసుకుంటున్నాను. కొంచెం మెత్తగా అయిన అరటిపండు అయితే బాగుంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ అనగానే మనకి కనీసం ఒక అరటిపండు లేదంటే సగం అరటిపండు అయినా సరే తీసుకోండి. అరటిపండు అంటే ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ అరటిపండు తీసుకుంటే బాగా కడుపు నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. దీనికోసం అరటిపండు ఇట్లాగే చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇంకా స్లైసెస్ పొడవుగా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట, మన క్రియేటివిటీ అంతే. ఇవి వేసిన తర్వాత నేను ఇది కివీ డ్రై ఫ్రూట్, కివీ ఫ్రెష్ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. కివీ డ్రై ఫ్రూట్ ఇందులో వేయడం వల్ల ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే ఎవరైనా సరే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారనమాట, అంత బాగుంటుంది. మిగతా ఫ్రూట్స్ ఏది ఉన్నా సరే కివీ డ్రై ఫ్రూట్ ఉంటే కనుక ఒక్కసారి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఇంకా యాపిల్ పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. గ్రేప్స్ వేసుకోవచ్చు. ఒకవేళ గ్రేప్స్ పెద్దగా ఉంటే అవి కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే మంచి కలర్ఫుల్ లుక్ వస్తుంది కదా, స్ట్రాబెర్రీస్ వేసుకుంటే అవి వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చిన జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఆప్షనల్. అట్లీస్ట్ 2 లేక 3 ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కివీ డ్రై ఫ్రూట్ కూడా వేసేసాక ఒకసారి కలిపేసుకున్నాను. పెరుగు మరీ ఎక్కువ ఉండకూడదు, ఫ్రూట్స్కి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఇది ఇలాగే ఉండాలి తప్పితే పెరుగు తర్వాత తినేలా ఉండకూడదు. ఈ ఫ్రూట్స్తో పాటు మనకి పెరుగు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత నేను దానిమ్మ గింజలతో డెకరేట్ చేసుకుంటున్నాను. దానిమ్మ గింజలు వేసుకుని, స్ట్రాబెర్రీ వేసుకుని, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇవన్నీ తిని ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. ఈ ఎండలకు కూడా ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే మనకి నీరసంగా ఉండి ఒంట్లో బాగలేదు, ఏమి వండుకోవడానికి ఓపిక లేదు అనుకున్నప్పుడు కూడా ఇది రెడీ చేసుకుని తిన్నాము అంటే కనుక మనకి 10 నిమిషాల్లో ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసేసుకున్నామో ఈ రెసిపీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఉంటాను.